హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి ట్రావెలింగ్ డైరీస్. మై నేమ్ ఈజ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలం నుండి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానంకి అయితే బయలుదేరాము. సో ఈ యానం అనేది భద్రాచలం నుండి 255 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ 255 కిలోమీటర్స్ గాను మన గూగుల్ మ్యాప్ వచ్చేసి 5 hours 40 minutes అయితే 2 wheelersకి చూపిస్తుంది అనమాట. అండ్ భద్రాచలం నుండి నాతో పాటు ఇంకొక 2 బ్రదర్స్ కూడా స్టార్ట్ అయ్యారు. సో మేము ముగ్గురం అయితే బయలుదేరాము, సత్యదాస్ గారు అలానే అంబేద్కర్ గారు. అండ్ ఇది నా లైఫ్లో ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట. 255 కిలోమీటర్స్ చేసేటటువంటి ఫస్ట్ లాంగ్ రైడ్ ఇది. నా లైఫ్లో ఇంతవరకు కూడా ఏ లాంగ్ రైడ్ చేయలేదు. అండ్ బైక్ కూడా మనం రీసెంట్గానే జనవరిలో తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. ప్రజెంట్ వచ్చేసి మనం భద్రాచలం నుంచి టువార్డ్స్ చింతూరు వెళ్తున్నాము. ఈ చింతూరు అనేది మనం భద్రాచలం నుండి చూసుకున్నట్లయితే విజయవాడ ఇటు సైడ్ కాకుండా చింతూరు అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ రావాల్సి ఉంటుంది భద్రాచలం నుంచి. అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు చింతూరు రూట్ ఏంటంటే. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మ్యాప్ని కూడా యూజ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. అండ్ మనం ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా మెయింటైన్ చేసేటటువంటి స్పీడ్ వచ్చేసి 60 to 80. ఈ 60 to 80 మధ్యలో మాత్రమే మేము మెయింటైన్ చేస్తూ వెళ్తాము. ఎందుకంటే ఫస్ట్ లాంగ్ రైడ్ కాబట్టి నాకైతే ఇది ఫెమిలియర్ ప్లేస్ కాదు. చింతూరు వరకు అయితే నేను వెళ్ళాను, కానీ ఆఫ్టర్ చింతూరు నేను ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వాళ్ళని నేనైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది, బ్రదర్స్ని. సో అందులో సత్యదాస్ గారికి ఐడియా ఉందన్నమాట. బ్రదరు కంప్లీట్గా తిరిగారు, సమ్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే తిరగడం జరిగింది, ట్రావెల్ చేశారు, వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం వారిని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జర్నీ అనేది, ఈ రైడ్ అనేది ఎలా ఉంటుందంటే చింతూరు వరకు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ట్రీస్ అనమాట. మనకు రోడ్కి బోత్ సైడ్స్ కూడా మంచి ట్రీస్ ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఈ రైడ్ అంతా కూడా చింతూరు వరకు అయితే. అండ్ ఆఫ్టర్ చింతూరు ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ చింతూరు వరకు అయితే వెళ్ళాను, తర్వాత అయితే నేను ఎక్కడికి లాంగ్ రైడ్ చేయలేదు కాబట్టి. సో ఆఫ్టర్ చింతూరు మన రైడ్ని అయితే మనం రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. అండ్ చింతూరు వరకు అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఫారెస్ట్ లొకేషన్స్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట. ఈరోజు వచ్చేసరికి హోలీ అనమాట. ఈ హోలీ ఫెస్టివల్ రోజున మనం బయలుదేరాము. ఇది ఒక అకేషన్ డేలో మనం బయలుదేరటం చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వెంకటరెడ్డిపేట అనే చిన్న విలేజ్ ఉంటుందన్నమాట టువార్డ్స్ చింతూరు. వెంకటరెడ్డిపేటలో చిన్న టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ ఫెస్టివల్ అయితే ఈ హోలీ రోజున చేస్తూ ఉంటారనమాట. చాలామంది డివోటీస్ కూడా వస్తుంటారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు అక్కడ వెంకటరెడ్డిపేట అనే విలేజ్ అనమాట ఇది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. సో ఈ టెంపుల్ దగ్గర అయితే డివోటీస్ వచ్చారు. మనం ఇక్కడ కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, మనం రైడింగ్ గేర్ కూడా ఫ్యాన్స్ అయితే తీసుకోలేదు, కానీ రైడింగ్ జాకెట్ అయితే తీసుకున్నాము. మన రైడింగ్ జాకెట్ వచ్చేసి రైనాక్స్ స్టెల్త్ EVO 3 అనమాట. ఇది మనకు అమెజాన్ నుంచి అయితే నేను March 15th డెలివరీ తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ మనం రైడ్ చేస్తున్న బైక్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R. ఈ బైక్ కూడా ఇదే ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట. మనం భద్రాచలం నుండి మా విలేజ్ చర్ల అయితే వెళ్ళాము. భద్రాచలం నుంచి చర్ల చాలా టైమ్స్ తిరిగాము, కానీ ఇంతవరకు లాంగ్ రైడ్ అయితే వెళ్ళలేదు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. ఇది ఎలా ఉంటుంది ఏంటనేది ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. అండ్ అక్కడ కవర్ చేయాల్సినటువంటి ప్లేసెస్ అంతా కూడా సత్యదాస్ బ్రదర్కి అయితే ఐడియా ఉంది. సో బ్రదర్ని అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ప్లేసెస్కి అయితే. ప్రజెంట్ మన ముందు వెళ్తున్నారు అంబేద్కర్ బ్రదర్ వెళ్తున్నాడు. అండ్ ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, మీరు కొత్త వాళ్ళు అయితే ఇక్కడ నెల్లిపాక్ అనే విలేజ్ వస్తుంది. ఆ నెల్లిపాక్ అనే విలేజ్ తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. సో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీరు చింతూరు వైపు అయితే వెళ్తారనమాట. అండ్ స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీరు రాకపల్లి అలానే కూనవరం అయితే వెళ్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మీరు టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న 2 బైక్స్ కూడా అంటే సత్యదాస్ బ్రదర్ది అలానే అంబేద్కర్ బ్రదర్ది కూడా 2 FG బైక్సే. సో నేను కూడా FG తీసుకుందాం అనుకున్నాను. అండ్ FG ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను, సెకండ్ బజాజ్ పల్సర్ 150కి ఇచ్చాను. అండ్ లాస్ట్ మూమెంట్లో నేను మన హీరో ఎక్స్ట్రీమ్ 160Rకి అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది దీన్ని మనం. సో ఇది లాస్ట్ మూమెంట్ సెలెక్షన్ అనమాట, ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160R అనేది. అండ్ ఫ్రెండ్స్, ఈ జర్నీ అంతా కూడా ఒక 70 స్పీడ్ తోటి చాలా సాఫీగా అయితే సాగుతూ ఉంది. అండ్ బోత్ సైడ్స్, ఈ రోడ్ బోత్ సైడ్స్ కూడా ఈ ఎల్లో ఫ్లవర్స్ తోటి కూడినటువంటి ట్రీస్ అయితే ఉన్నాయి.
సో అవి ఆ ఫ్లవర్స్ వచ్చేసి కింద పడినప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా ఆ ఫ్లవర్స్ అనేది చల్లారా అన్న విధంగా అయితే అవి మంచిగా పడ్డాయి అన్నమాట. సో ఆ ఫీలింగ్ అయితే చాలా మంచిగా ప్లీజెంట్గా అనిపిస్తూ ఉంది. సో మీరు అవి చూడొచ్చు, ఆ ట్రీ అనేది ఎలా కనిపిస్తుందో. సో దాని ఫ్లవర్స్ వచ్చేసి కింద అయితే రోడ్డు మీద ఇలా పడిపోయి ఉన్నాయి. ఒక ప్లేస్లో ఎక్కువ ట్రీస్ ఉండటం వల్ల ఆ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా కనిపించాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ వాట్ హ్యాపెన్ దేర్, సంథింగ్ దే ఆర్ ఆస్కింగ్. ఏమైంది? లాంగ్ ఇగో ఎస్వి ఇంగ్లీష్ యూట్యూబ్లో వస్తుంది, వస్తుంది, అందరూ వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. ఓకే బ్రదర్ ఇచ్చారుగా, ముగ్గురం ఒకటే. లాంగ్ వెళ్తున్నాం బ్రదర్, లాంగ్ వెళ్తున్నాం ముగ్గురు. ఓకే సార్, చూడంతా ఇదే పంచాయతీల టైప్ ఉంది మాకు. సో అక్కడ ఎంట్రన్స్లో వాళ్ళు అడిగారు జెంట్స్, అండ్ ఎగ్జిట్లో లేడీస్ అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, అసలు ఈ రూట్లో రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సూపర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఈ రోడ్ చూసారా ఎలా ఉందో, అసలు ఈ రోడ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ బోత్ సైడ్స్, రోడ్డుకి బోత్ సైడ్స్ అయితే చెట్లు ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ కాబట్టి ఈ మూమెంట్లో ఈ లీవ్స్ అన్నీ కూడా మనకు ఫాల్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అయినప్పటికీ కూడా ఈ రూట్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే నాకైతే సూపర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట ఈ రూట్లో రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. అండ్ 3 బైక్స్ హ్యాపీగా 60 to 70 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ చిన్నగా వెళ్తూ ఉంటే ఆ మూమెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఎవరు కూడా ఈ రోడ్ సైడ్ వ్యూస్ని, దట్ మీన్ ఈ రోడ్ జర్నీని అయితే, రోడ్ రైడింగ్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఘాటీ సెక్షన్లో కూడా మనం ఎంటర్ అయిపోయినాం. సో ఈ ఘాటీ ప్రయాణం అయితే మనం ఒక స్నేక్ లాగా అటు ఇటు కరుసు తిరుగుతూ వెళ్తూ ఉంది. మంచి ఫీలింగ్ వస్తుంది అసలు ఈ ఘాటీ రోడ్ మీద పోతూ ఉంటే. ఎక్సలెంట్ అనమాట. నాకైతే చాలా అద్భుతంగా ఉంది. బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్. సో చూద్దాం ఇంకా ముందు ఎలాంటి ఎగ్జైట్మెంట్స్ అండ్ ఎలాంటి సర్ప్రైజెస్ మనం ఫేస్ చేయబోతున్నాం అండ్ చూడబోతున్నాం అనేది సో ముందుంటుంది. ఇంకా మారేడుమిల్లి 33 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ప్రజెంట్ టర్నింగ్స్ అయితే భలే ఉన్నాయి. అంటే మరి అంత డేంజరస్గా ఏమీ లేవు టర్నింగ్స్ అనేవి. సో మన 3 బైక్స్ కూడా 2FG, అలానే మన హీరో ఎక్స్ట్రీమ్ 160R బ్యాక్ వీల్ ఎలా ఉంటుందంటే కొంచెం వైడర్గా ఉంటుంది, విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, హ్యాపీగా మనం లీన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా అని కంప్లీట్గా లీన్ చేయకూడదు, ఎందుకంటే దేర్ ఈస్ ఏ ఛాన్స్, మనం చెప్పలేం కదా, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మనం స్లోగా వెళ్ళటము చాలా బెటర్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అగైన్ ఇక్కడ కూడా మనకు చిన్న లేక్, చిన్న వాటర్ ఫాలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడేమీ కనిపించట్లేదు, డైరెక్ట్గా మౌంటైన్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ ద వ్యూ పాయింట్. సక్లేరు వ్యూ పాయింట్. సక్లేరు వ్యూ పాయింట్ అట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక వ్యూ పాయింటింగ్ అయితే ఉంది, సక్లేరు వ్యూ పాయింట్ అంటున్నారు దీన్ని. సో మనం బైక్స్ అయితే ఇక్కడ సైడ్కి పార్క్ చేసేసి కుదిరితే ఒక స్నాప్స్ కూడా మనం తీసుకుందాం ప్రజెంట్.
సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం సకిలేరు వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ ఘాటీ రోడ్లోకి మారేడుమిల్లి అండ్ రాజమండ్రి రూట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ ఘాట్ రోడ్లో ఈ ఘాటీలో తోలాలంటే ఎలా ఉందంటే తిప్పుడే అనమాట. ఒక స్నేక్ ఎలా అయితే తిరుగుతూ ఉందో, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అయితే నాకు అలా అనిపిస్తుంది. అండ్ ఈ ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కంప్లీట్గా చూశారు కదా, ఎక్కుడు దిగుడు, అంటే ఈ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడం దిగడమే సరిపోతూ ఉంది. అండ్ బాగుంది ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి, కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాలి. ఎందుకంటే టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎక్కువగా మీన్స్ కంప్లీట్గా టర్నింగ్సే ఉంటాయి కాబట్టి మనం కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు బండిని మనం ఎంత లీన్ చేస్తున్నామో కూడా మనకు ఐడియా రావట్లేదు. సత్య బ్రో వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీగా. సో తను మొబైల్ తోటి చిన్న ట్రైపాడ్తో అయితే చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్. అంతే, వచ్చిన దానికి న్యాయం చేయాలి కంపల్సరీ. సో మన బ్రో అయితే న్యాయం చేస్తూ ఉన్నాడు. ఓ మై గాడ్, మామూలు టర్నింగ్ కాదు. సత్య బ్రో అయితే ఒక రాయిని అయితే ఎక్కించాడు, చిన్న రాయిని. బండి స్టేబుల్గానే ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంత టర్న్ చేస్తున్నామో, ఎంత లీన్ చేస్తున్నామో అయితే అర్థం కావట్లేదు బైక్ని. సో బ్రో, మన అక్కడ రోడ్డు పక్కన అయితే స్టోన్స్ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్. ఇది ఎవరైనా కానీ మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్టోన్స్ కనిపిస్తే కంపల్సరీ తీసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బైకర్స్కి మోస్ట్లీ చాలా డేంజర్ సిచ్యువేషన్లో, చాలా డేంజర్ జోన్లో అయితే ఉంటారు. ఈ కార్స్ పెద్ద వెహికల్స్కి అయితే నో ప్రాబ్లం, అవి హ్యాపీగా వెళ్ళిపోతాయి 4 వీల్స్ కాబట్టి. అండ్ మనవి 2 వీల్స్ కాబట్టి మనం కేర్ఫుల్గా అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. గుడ్ జాబ్ బ్రో. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం మారేడుమిల్లి విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం. సో వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మన సత్య బ్రో అయితే చూపిస్తాడు. విలేజ్ పెద్దగానే ఉంది, ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్ అయితే కూడా తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ వచ్చేసి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, చాలా బాగుంది లోపల. ప్రజెంట్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. సో మేము ఎగ్జాక్ట్గా 9:15 ఆర్ 9:10కి బయలుదేరాము. అండ్ ప్రజెంట్ మనం వచ్చిన కిలోమీటర్స్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే మనం రైడ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ రెస్టారెంట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే మేబీ టూరిజం ప్లేస్ కాబట్టి, టూరిజం స్పాట్ కాబట్టి రెస్టారెంట్లు అయితే కంపల్సరీ ఉండాల్సిన విషయం ఇది. సో ఇక్కడ చాలా ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. అండ్ బొంగు చికెన్ కూడా చేస్తున్నారు. సో దాన్ని టేస్ట్ చేసే టైము ఫ్యూచర్లో ఉండొచ్చు. హిల్ మైనా రెస్టారెంట్. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. సో యాక్చువల్గా మాకు లంచ్ చేసే టైం అయితే లేదు. రాజమండ్రిలో ఫ్రూట్ జ్యూస్ అయితే తాగాము. అక్కడ నుంచి డైరెక్ట్గా బయలుదేరి కాకినాడ అయితే వచ్చాము. ప్రజెంట్ సుబ్బయ్య గారి హోటల్లో ఉన్నాం. సో నేను మాతో పాటు వచ్చినటువంటి బ్రదర్స్ సత్య బ్రో అండ్ అంబేద్కర్ బ్రో.
ప్రజెంట్ అయితే ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ మన ప్లేసెస్కి వెళ్దాం. ఇప్పుడే మనం కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్లో మనం లంచ్ చేసేసి యానం వైపు బయలుదేరాము. ఇక యానంకి నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. అంటే అదంతా రికార్డ్ చేయలేదు ఎందుకంటే అంత ట్రాఫిక్కే ఉంది. సో దాన్ని రికార్డ్ చేసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ యానంకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను. అండ్ అక్కడ లంచ్ గురించి చెప్పుకోవాలి. సుబ్బయ్య గారి హోటల్లో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా సర్వ్ చేశారు. అసలు వద్దండి చాలండి అని చెప్తా ఉన్నా కానీ ఇంకా సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇంకొంచెం వేసుకోండి అని 130 రూపీస్కి ఫుల్ మీల్స్ అయితే మాకు సర్వ్ చేయడం జరిగింది. ఫుల్ మీల్ వచ్చేసి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వాటెవర్ అసలు ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. అసలు భద్రాచలంలో హోటల్స్లో తిన్నా కానీ రెస్టారెంట్లోకి వెళ్ళినా కానీ ఇంత ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఇక్కడైతే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అందరూ చాలా మంచిగా చాలా ఫన్నీగా అయితే అక్కడ మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇంకా యానంకి నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. సో బ్రదర్స్ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. నేను కొంచెం ఈ కెమెరా సెట్టింగ్ కోసం ఆగాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ రోడ్ సైడ్ వ్యూ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. అంటే మధ్యలో వరి పొలాలు ఉన్నాయి అండ్ గట్ల మీద వచ్చేసి కొబ్బరి చెట్లు అలానే తాటి చెట్లు అయితే ఇక్కడ నాటడం జరిగింది. వ్యూ పాయింట్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కెమెరాలో ఎలా కనిపిస్తుంది ఏంటో కానీ రియల్గా అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందన్నమాట. మా ఇద్దరు బ్రదర్స్ అయితే కొంచెం ముందైతే వెళ్ళారు. సో వాళ్ళు మనం రీచ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ యానంకి సంబంధించినటువంటి కొంచెం చరిత్ర అయితే మీతో షేర్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి హిస్టరీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వికీపీడియా ద్వారా అయితే చాలా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యానం అనేది ఫస్ట్ డచ్ వారి పరిపాలనలో ఉండేది, డచ్ వారి రూలింగ్లో ఉండేది. సో ఆ టైంలో ఉండి ఫ్రెంచ్ వారు రివల్యూషన్ చేసేసి ఈ ఫ్రెంచ్ వారి యొక్క అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు రూలింగ్లోకి వెళ్ళిపోయింది ఈ యానం అనేది. ఈ యానం అనేది ఒక కాలనీ అనమాట ఫ్రెంచ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో. అంటే ఒక డిస్టిక్గా కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది 30 స్క్వేర్ మీటర్స్ ఉంటుందన్నమాట. ఇది 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంటుంది ఈ యానం. అండ్ మన ఇండియాకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ ఈ యానంకి మాత్రం అప్పుడు ఇండిపెండెన్స్ అయితే రాలేదు. సో దీనికి ఈ యానంకి వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్లో 1954లో అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా మెర్జ్ అయింది ఎప్పుడంటే 1962 ఐ థింక్. సో అప్పుడైతే కంప్లీట్గా అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. అప్పుడు పోలీస్ చర్య చేశారు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ పోలీస్ చర్య ద్వారా ఈ యానం అనేది ఫ్రెంచ్ వారి పరిపాలన నుండి మన ఇండియన్ గవర్నమెంట్లోకి మెర్జ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అలానే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా రిలేటెడ్ టు ఫ్రెంచ్ కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అలానే హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ యానంలో. సో దానికి సంబంధించినటువంటి హిస్టరీ అయితే మీరు సెర్చ్ చేస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 5:25 అవుతుంది. సో ఈ టైంలో రైడ్ చేస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఈ వెదర్ అంతా కూడా ఇప్పుడు సన్సెట్ అవుతూ ఉంటుంది కాబట్టి కూల్ అవుతూ ఉంటుంది వెదరు. సూపర్ ఉందన్నమాట ఈ ఫీలింగ్ అనేది ఇప్పుడు ఈవినింగ్ టైంలో రైడ్ చేస్తూ ఉంటే. అండ్ ఇందాక కాకినాడ సిటీ నుంచి వచ్చినప్పుడు కూడా రైడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆ సిటీ మధ్యలో నుండే ఈ రోడ్ అనేది ఉంది. అప్పుడు రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట హౌసెస్ అంతా కూడా, షాప్స్ ఇవన్నీ. సో ఎక్కడ ఫుట్పాత్ అనేది అయితే నాకు కనిపించలేదు ఆ కాకినాడ సిటీలో రైడ్ చేసినప్పుడల్లా. సో రావటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మ్యాప్ ఏమీ పెట్టుకోలేదు. బ్రదరు ఇంతకటి వరకు పెట్టారు మ్యాప్, అండ్ ఇప్పుడు పెట్టలేదు. సో యాక్చువల్గా అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది, పుదుచ్చేరి గవర్నమెంట్ది చెక్ పోస్ట్ అయితే ఉంది. ఆ చెక్ పోస్ట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలట. కొంచెం ముందుకు వచ్చాము మేము, అండ్ ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి.
సిటీ మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఎస్వి ఇంగ్లీష్. యూట్యూబ్ ఛానల్ అడిగారు, అక్కడ నేను మన మెయిన్ ఛానల్ అయితే చెప్పాను ఎస్వి ఇంగ్లీష్ అని. ఇంకా ఎస్వి ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ఫేమస్ అవ్వలేదు. ప్రజెంట్ మనకు 540 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసి లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఆ ఛానల్ నేమ్ చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది, 7:30 PM. ఇప్పుడే యానంలోని జీవీఎస్ రెసిడెన్సీకి అయితే వచ్చాము. సో ఇక్కడ రూమ్ వచ్చేసి మాకు 2K పడింది, 2000 పడింది. సో ప్రజెంట్ మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా రైట్లో 3 మెంబర్స్ ఉన్నామని. సో అంబేద్కర్ బ్రదర్, సత్య బ్రదర్ అండ్ మీ. సో మనకు 2000 అయితే పడింది. రేపు నైట్ వరకు అయితే మనకు ఈ రెసిడెన్సీ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ప్లాన్ వేసుకుంటాము రేపు పొద్దుట ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ని కవర్ చేయాలి, ఇప్పుడైతే ప్లాన్ వేసుకుంటాము. సో ఈ డే 1 అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.